మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో గాయస్, ఈ వీడియోలో ప్రత్యేకత అయితే మనకి రీసెంట్గా ట్రిపుల్ సంబంధించిన మోడల్ పేపర్ అయితే రావడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అయితే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతూ ఉన్నారు. సో పేపర్ యొక్క ఇన్స్ట్రక్షన్ చూస్తే 1 to 30 మ్యాథమెటిక్స్ ఉన్నాయి, అండ్ 51 to 75 ఫిజిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఉన్నాయి, అండ్ 76 to 100 అనేవి మనకి బయాలజీ ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే మ్యాథమెటిక్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను, అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫిజిక్స్ కూడా చేయబోతున్నాను. సో ప్రతి క్వశ్చన్ అనేది కూడా ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, మీరైతే చూడండి. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, అండ్ మరిన్ని టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక చూద్దాం ఒక్కొక్క క్వశ్చన్ని. ఫస్ట్ క్వశ్చన్ అయితే 65 117ల గాసాబా 65 m 117కు సమానం అయితే m విలువ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే 65కి 117కి గాసాబా ఫైండ్ అవుట్ చేయండి. సో అలా అనుకుంటే 65కి 117కి మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి ఇలా రావడం అనేది జరుగుతుంది 52. సో 65 ఫైండ్ అవుట్ చేయండి. సో 1 జా మీకు 52 వస్తే 13 వస్తుంది, అండ్ ఇక్కడ మనకి 52 వచ్చే మళ్ళీ 13 కానీ చేస్తే 4 జా కదా 52, అంటే మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది 13. అంటే ఈ 65m - 117ని మనం 13గా మనం రాసుకోవాలి. హెచ్సిఎఫ్ అనేది ఈ ఫామ్లో ఉందన్నాడు కదా, సో దీన్ని మీరు ఏం చేస్తారంటే 13గా రాసుకుంటారు. అలాంటప్పుడు 65m మీకు ఏమవుతుంది 117 + 13 అవుతుంది, దట్ ఈజ్ 130 అవుతుంది. దెన్ m మనకి ఏమవుతుంది 130/65. సో ఇక్కడ మీకు 2 వస్తుంది, అంటే m వాల్యూ 2 వస్తుంది. ఓకే, ఇది లోగడ్లా మా క్లాసెస్లో అయితే చెప్పడం జరిగింది. మీరు మా ఛానల్లో వీడియోస్ కానీ చూడకపోయింటే ఒకసారి చూడండి. సో ఈ మోడల్ ఎగ్జామ్ అని కూడా మన టెస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది మన ఫెమిలియర్గా రావడం జరిగింది. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమి ఇస్తుందో చూద్దాం. రెండో క్వశ్చన్లో మనం చూసినట్లయితే 4/2020లో అంకెలతో విలువ ఏ అంకెతో అంతమవుతుంది అని అడిగాడు అనమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్ ఏంటంటే 4/4² అనేది ఎల్లప్పుడు కూడా మనకి ఏమవుతుంది 4² అనేది ఎప్పుడు కూడాను 6తో ఎండ్ అవుతుంది. కాబట్టి దీన్ని 4² రాయగలమా లేదా చెక్ చేయండి. 4/2020ని మనం ఎలా రాయొచ్చు 4² హోల్ పవర్ ఆఫ్ 1010గా రాయొచ్చు. అంటే 4² ఎండింగ్లో మనకి 6 వస్తుంది. 6కి ఏ పవర్ వేసినా 6ఏ వస్తుంది. మనకి 6కి ఏ పవర్ వేసినా 6ఏ. కాబట్టి ఇప్పుడు చూడండి ఒకసారి 4² అంటే 16 అనమాట. 16 పవర్ ఆఫ్ ఎనీథింగ్ వేసినా, ఏ సంఖ్య వేసినా మీకు ఏమొస్తుంది డిజిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఆ నెంబర్ అనేది 6తోనే ఎండ్ అవుతుంది. అలా అనుకుంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక థర్డ్ వన్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ వర్గ బహుపది యొక్క శూన్య విలువ -3 అయితే కే విలువ ఎంత అని అడిగాడు. సో శూన్య విలువ మనకేమి ఇచ్చాడు -3 ఇచ్చాడు కాబట్టి దీన్ని p(x)గా అనుకోండి. సో p(x) ఇదైతే శూన్య విలువ అనేది -3 ఇచ్చాడు కాబట్టి p(-3) 0 వేసుకొని చేయండి. సో ఇలా అయితే k - 1 × -3² ప్లస్ k × -3 ప్లస్ 1 0 అవ్వాలి కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో k - 1 అలానే ఉంచండి. సో -3 ఇక్కడ చూడండి, ఇక్కడ -3² ఉంది కదా, -3² 9 అవుతుంది. ఓకే, సో అలా మనం చేసినట్లయితే ప్లస్ ఇక్కడ -3 × k -3k ప్లస్ 1 0. దీన్ని సింప్లిఫై చేయండి. 9k - 9 -3k ప్లస్ 1 0. సో 9k నుండి 3k తీసేస్తే మనకు వచ్చేది 6k వస్తుంది, అండ్ -3 ప్లస్ 1 ఉంది మనకేమో ఇక్కడ చూడండి -9 ప్లస్ 1 కాబట్టి -8 వస్తుంది 0. దెన్ 6k 8, దెన్ k 8/6, దట్ ఈస్ 4/3 అనమాట, ప్లస్ 4/3 వస్తుంది. ఓకే, దట్స్ ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ అనమాట. సో చూశారు కదా, ఈ విధంగా అయితే మనం అయితే ఏం చేస్తామంటే ఆన్సర్ అయితే చేయడానికి ట్రై చేయాలి. సో ఇది మనకు ఉండేటటువంటి థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఇక లెట్స్ గో ఫర్ ది ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం ఏమవుతుందో ఒకసారి అయితే చూసేద్దాం. ఓకే, సో ఫోర్త్ ప్రాబ్లం అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. సార్ చాలా టఫ్గా ఉంది సార్, అది ఎలా చేయాలి సార్ అని. అందులో ఏం లేదు నాన్న, కష్టంగా ఏం లేదు. ఈ క్వశ్చన్ ఏముందంటే మీకు ఏం అడిగాడంటే log 3/4 బేస్
1.3 బార్ ఇచ్చారు కదా, ఈ 1.3 బార్ని మీరు p/q రూపంలో చేంజ్ చేయండి. సో p/q రూపంలో రాస్తే ఏమవుతుంది, 1.3 - 1/9 అవుతుంది. దట్ ఈజ్ 12/9. 12/9 అంటే మీకు ఏమవుతుంది, 4/3 వచ్చింది. ఓకే సార్, ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. ఇక్కడ మిగతాది ఎలా చేయాలి, ఇక్కడ నేను రెడ్ కలర్తో చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో దీన్ని ఎలా రాయొచ్చు, లాగ్ మనం బేస్లో 3/4 ఉంది, పైన మనకి 4/3 ఉంది. సో a/b ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు, రివర్స్లో రాయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ తీసుకెళ్తే b⁻−1 అవుతుంది, అండ్ న్యూమరేటర్ని డినామినేటర్లో తీసుకుంటే మైనస్, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, b/a⁻−1 రాయొచ్చు. అలా ఈ 4/3ని మీరు ఏం చేస్తారంటే రివర్స్లో రాయండి. ఒకసారి రాసినట్లు ఏమవుతుంది, లాగ్ 3/4 బేస్లో వచ్చి మళ్ళీ 3/4 ఉంది. లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు, ముందు లాగ్ a⁻m రూపంలో ఉంది కదా, అలా రాస్తే -1 ముందుకు తీసుకెళ్ళినట్లయితే మనకేమవుతుంది, లాగ్ 3/4 చూడండి, బేస్ 3/4 అవుతుంది, లాగ్ 3/4. సో మనకేమొచ్చింది, ఇదంతా కూడా మనకి 1 వస్తుంది, లాగ్ ఏ బేస్ ఏ కాబట్టి 1, ఆల్రెడీ -1 ముందు ఉంది కాబట్టి -1 ఇంటూ చేస్తే ఫైనల్గా మనకి -1 వస్తుంది అనమాట. సో సి ఆన్సర్ ఇస్ ద రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఇక 5వ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ 5వ క్వశ్చన్లో జతపరచండి అనే క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో x² = 7 అయింది అనుకోండి, దాని x √7, కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎక్కడైనా ఉందా ఇర్రేషనల్ నెంబర్, ఎస్, ఏకి 1 ఇచ్చాడు. సో y = 1000 అయితే లాగ్ y అని ఇచ్చాడు కదా, అంటే లాగ్ దీన్ని ఎలా రాస్తాం, 10/1000 అని రాస్తాం. దట్ మీన్స్ 3 లాగ్ ఏం రాయొచ్చు, 10/10గా రాయొచ్చు, అంటే 3 వస్తుంది అనమాట, అంటే ఇది ఒక ప్రధాన సంఖ్య అవుతుంది. సో రెండోది రైటే. సో ఎస్, పి యొక్క ఏ విలువ ఎస్, ఇక్కడ చూడండి, అలా అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి, మనం వెయిట్ చేయాలి. థర్డ్ ఆప్షన్ కూడా చూడండి. సో ఇక్కడ 3 అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్రధాన సంఖ్య అవడానికి ఛాన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అది ప్రధాన సంఖ్య అవడానికి ఉంటుంది, అకనీయ సంఖ్య అవడానికి ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ చూడండి, రూట్ p అనేది ఈజ్ ఆల్వేస్ ఏ రిజిస్టర్ నెంబర్. ఎప్పుడు అవుతుంది చెప్పండి, ఇఫ్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి డైరెక్ట్గా ప్రధాన సంఖ్య అయినప్పుడు మాత్రం అవుతుంది, కాబట్టి ఇలా మనం మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది మీకు 3 వచ్చింది, ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది అండ్ రేషనల్ నెంబర్ కూడా అవుతుంది, అంటే ప్రధాన సంఖ్య అవుతుంది, కరణీయ సంఖ్య కూడా అవుతుంది, అకరణీయ సంఖ్య కూడా అవుతుంది. కానీ థర్డ్ ఆప్షన్కి మీరు వెళ్ళాలి, జంప్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్లో ఎప్పుడు కూడాను కరణీయ సంఖ్య అవ్వాలంటే p అనేది ఏమవ్వాలి, ప్రైమ్ నెంబర్ అవ్వాలి. కాబట్టి ఇలా మనం చూసుకుంటే a1 b3 c2, a1 b3 c2, కాబట్టి డి ఆప్షన్లో అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే 5th వన్ చేస్తారు. అండ్ 6th వన్ చూద్దాం. సో ఇక్కడ a ఈజ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు b అని ఇస్తూ ఈ కార్డ్ a = 25, కార్డ్ b = 35 అయినట్లయితే, సో ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే ఇచ్చాడు. ఆల్రెడీ a ఈజ్ ఏ సబ్సెట్ టు b అన్నాడు కాబట్టి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఇఫ్ ఈ క్వశ్చన్ అయితే మనం ఆల్రెడీ మన క్లాస్లో చెప్పాం, ఇఫ్ a ఈజ్ సబ్సెట్ టు b దెన్ a ఇంటర్సెక్షన్ b = ఏమవుతుంది, a అవుతుంది. అండ్ ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి, ఏ యూనియన్ బి = మనకి ఏమవుతుంది, బి అవుతుంది అని ఇంత లోగడ్ల క్లాస్లో చెప్పుకున్నాం. అలా అనుకుంటే దాని ఏ ఇంటర్సెక్షన్ బి = ఏమవుతుంది, ఏ అవుతుంది. అలాంటప్పుడు కార్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి = కార్డ్ ఏ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా అనమాట అవుతుంది. ఇలా అనేటప్పుడు ఏమవుతుంది, కార్డ్ ఏ = ఎంత చెప్పండి, 25, కాబట్టి ఆన్సర్ కూడా మీకు 25 అవుతుంది. కాబట్టి బి ఆప్షన్ రైట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక తర్వాత చూడండి, ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫార్మ్స్ అయితే ఇచ్చాడు. సెట్ బిల్డర్ ఫార్మ్స్ ఇచ్చేటప్పుడు మనం చెప్పుకున్నాం, చాలా కండిషన్స్ చెప్పాము, చాలాసార్లు చెప్పాము అనమాట. ఏ అండ్ బి అయితే ఇఫ్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి ఈజ్ బిలాంగ్స్ టు ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు బి అని చెప్పడం జరిగింది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అది రెండింటికి చెంది ఉండాలి. ఏ - బి అంటే ఏకి చెందాలి, బికి చెందకూడదు. ఓకే, ఇలా. అండ్ ఏ ఈజ్ సబ్సెటివ్ అంటే ఇఫ్ ఆ ఎలిమెంట్ అనేది ఎక్స్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, బికి చెందుతుంది. ఇలా చెప్తాను అనమాట. చూసారా, ఈ మొత్తం కూడా మనకి రాస్టర్ ఫామ్లో అయితే చెప్పడం జరిగింది, ఈ ఒక్క రాస్టర్ ఫామ్ అయితే చెప్పలేదు. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ అయితే ఆటోమేటిక్లీ దెన్ ఇట్ ఇంప్లైస్ ఆటోమేటిక్ ఇట్ బిలాంగ్స్ టు బి అని. ఎందుకు, వేరే ఎక్స్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి కాబట్టి. సో ఇది ఒక చెప్పలేదు, మనం డిస్కస్ చేయలేదు. సో ఇలా చూసుకుందాం. సో అలా అయితే 1 4 p4 అవ్వాలి అండ్ q1 అవ్వాలి. అండ్ అలా చూసుకోండి, p4 అయ్యే ఛాన్సెస్ ఉన్నవి 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. QO = సో ఇక్కడ మీకు ట్రిక్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది, ఇలా మ్యాచింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలి. ఇంటర్సెక్షన్ బి అయితే ఫస్ట్ ఆప్షన్. సో ఇలా అయితే మీకు బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరైతే బ్యూని సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ.
ఓకే, నెక్స్ట్ 8th వన్ చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దీనిపైన మనకైతే క్వశ్చన్స్ అడిగాడు అనమాట. సో ఏ డెల్టా బి అంటే ఏంటనేది ఇంతకుముందు వెన్ డయాగ్రామ్లో కూడా చెప్పాం. ఏ మైనస్ బి అనేసరికి మనకి ఏమవుతుంది, ఎక్సెప్ట్ ఈ పార్ట్ అవుతుంది అని చెప్పాం. దిస్ ఈజ్ ఏ మైనస్ బి. అండ్ బి మైనస్ ఏ ఏమవుతుందంటే సేమ్ డయాగ్రామ్ వస్తుంది, కాకపోతే బి వైపు మనం ఏం చేయాలి, షేడ్ చేయాలి అని చెప్పాము. సో ఏబి. సో ఇక్కడ రెండింటికి మనకి డెల్టా బి అడిగేటప్పుడు ఏం చేస్తామంటే ఏ మైనస్ బి యూనియన్ ఆఫ్ బి మైనస్ సి అని చెప్తాం. అంటే రెండింటిని కలిపి చెప్పాలి. దట్ మీన్స్ మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ ఉంటుంది. ఇక సెకండ్ వన్ చూద్దాం. ఏ డెల్టా బి అనేది దేనికి సమానంగా ఉంటుంది అని అడిగారు అనమాట. ఏ డెల్టా బి దేనికి సమానంగా ఉంటుంది అనే క్వశ్చన్ అయితే ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది. సో ఈ డయాగ్రామ్ చూస్తే చూడండి, ఏ యూనియన్ నుండి మిడిల్ పార్ట్ని రిమూవ్ చేసేసాం. యూనియన్ నుండి మిడిల్ పాయింట్ అంటే యూనియన్ నుండి ఏం తీసాం, ఇంటర్సెక్షన్ పార్ట్ తీసాం. అంటే యూనియన్ నుండి ఇంటర్సెక్షన్ పార్ట్ తీసేటటువంటి ఆప్షన్ ఏమైనా ఉందా? ఎస్, ఇట్ ఈస్ సి ఆప్షన్ అయితే ఉంది మీకు. సో ఈ విధంగా డైరెక్ట్గా అయితే మీరు చేస్తారు. ఇక తర్వాత క్వశ్చన్ 10వ క్వశ్చన్ చూద్దాం. ఈ 10వ క్వశ్చన్లో మనకి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కండిషన్స్ అయితే ఇచ్చాడనమాట. సో చూడండి, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అయితే ఇచ్చాడు. సో ఇది మనకి డివిజిబిలిటీ రూల్ ఉంటుంది, దాన్ని ఏమంటాం, భాగహారం ఏమంటాం కదా, దాని ప్రకారం అంట. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ డివిజన్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని ఉంటుంది, దాని ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తాము, సో ఇది ఓకే, డిగ్రీ ఆఫ్ ద ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లెస్ దెన్ ఎస్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇది అవుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ సేమ్ టైం సేమ్ ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు. సో ఇక్కడ ఇది అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3ని ఎక్స్ మైనస్ 3 చేత భాగించండి. దెన్ ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x అవుతుంది. సో సింప్లిఫై చేస్తే మనకి మైనస్ 2x ప్లస్ 3 వస్తుంది. సో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మళ్ళీ మైనస్ 2 చేయండి, మైనస్ 2x అవుతుంది, ఇక్కడ ప్లస్ 6 వస్తుంది. సో ఇక్కడ తీసినట్లయితే మనకి ఫైనల్గా ఏమొచ్చింది, -4. -4 అనేది ఏంటి, ఒక కాన్స్టెంట్ వచ్చింది. సో అలా అనుకుంటే సో ఇది ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ రూల్ని సాటిస్ఫై చేస్తుంది అండ్ సెకండ్ దాన్ని సపోర్ట్ కూడా చేస్తుంది. కాబట్టి సో బోత్ 1 ఆర్ ట్రూ అండ్ ఫస్ట్ ఈజ్ సపోర్టింగ్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి చేయండి. తర్వాత ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కూడా మీకు ఏం చేశాడంటే రెండు ప్రాబ్లమ్స్ అనేవి కలిపేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటది చూడండి, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎలా అయితే ఎక్స్ పైన నిశ్చేషంగా భాగించబడితే కే ఈజ్ ఈక్వల్ -6 అవుతుందా లేదా చూడండి. పీ ఆఫ్ -2 వేసి చెక్ చేసేయండి. 2 ఇంటూ -2 హోల్ క్యూబ్ మైనస్ కే ఇంటూ ఇక్కడ చూడండి -2 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -2 ప్లస్ 2 అనమాట. ఇక్కడ మీరు సింప్లిఫై చేయండి. దెన్ 2 ఇంటూ -2 హోల్ క్యూబ్ అంటే మనకి -8 వస్తుంది. మైనస్ కే ఇంటూ 2 స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీకు -10 వస్తుంది ప్లస్ 2. దీన్ని సింప్లిఫై చేయండి. అండ్ -16 -4k -10 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇలా అయినట్టయితే 26, ఇక్కడ చూడండి 10 ఏమవుతుంది మొత్తం చూడండి ఒకసారి, -4k ఇక్కడ 26 ప్లస్ 2 అంటే -24 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ -4k ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. దెన్ k ఈజ్ ఈక్వల్ టు 24/-4 దట్ ఈజ్ ఈక్వల్ టు -6 వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్. అండ్ సెకండ్ వన్ కూడా సరిపోతుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ -1 ఇచ్చాడంటే x -1 కాబట్టి దాని x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ 1ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ మీన్స్ క్యూ ఆఫ్ 1ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. దెన్ 1 క్యూబ్ -7 ఇంటూ 1 ప్లస్ 1 అనమాట, ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో 1 - 7 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ k ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 6 అవుతుంది. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ట్రూ. కాబట్టి క్రింది వాళ్ళు ఏది అసత్యము అని అడిగాడు, ఏది అసత్యము అన్నాడు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో నాట్ కరెక్టెడ్ అనేటప్పుడు ఏమన్నా చూడండి, ఇక్కడ వాడు ఇచ్చినవి 2 కరెక్టే కదా. అలాంటప్పుడు ఏమంటే 1 కాదు 2 కాదు ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా చేస్తారు. ఇక నెక్స్ట్ వన్, ఈ ప్రాబ్లంకి వచ్చినట్లయితే ఈ ప్రాబ్లం చాలాసార్లు అయితే మనం చెప్పడం అయితే జరిగింది. దీన్ని ఎలా చేస్తారు, a² + b² ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా ప్రకారం చేస్తారు. a² + b² ఈజ్ ఈక్వల్ మనం ఏం చేస్తాం, a + b హోల్ స్క్వేర్ - 2ab ఫార్ములా. అలా అయితే ఇక్కడ ఏం చేశాడు, α + స్క్వేర్ + β² ఇస్ కాబట్టి α + β హోల్ స్క్వేర్ -2 ఇంటూ α బీటా మీరు చేయండి. సో అలా అనుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ α + β అంటే సమ్ ఆఫ్ జీరోస్ కదా. సమ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -b/a హోల్ స్క్వేర్ -2 ఇంటూ α బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కదా, దట్ ఈస్ c/a. సో దీన్ని సింప్లిఫై చేయండి. దెన్ b²/a² -2c/a. సో దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చేయండి.
దట్ ఈజ్ ఎల్సిఎం ఏ స్క్వేర్ అవుతుంది. దెన్ పైన మీకు బి స్క్వేర్ వస్తుంది మైనస్ ఇక్కడ ఏతో డివైడ్ చేస్తే 2ac వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలా మీరు ఆన్సర్ అయితే చేస్తారనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 30th క్వశ్చన్ చూద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు -1 y ఈజ్ గ్రేటర్ దెన్ 0. అంటే ఇక్కడ చూడండి y ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నాడు, x ఈజ్ -y అన్నాడు. అంటే ఇక్కడ x వాల్యూ అనేది నెగటివ్, x వాల్యూ అనేది నెగటివ్ అండ్ y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్. ఇక్కడ మీరు తెలుసుకోవాలి అయితే క్రింది వాటిలో ఏది సత్యము. సో x వాల్యూ నెగిటివ్ వచ్చింది అండ్ ఈక్వల్ కాబట్టి లెట్ అస్యూమ్ ఇస్ x ఈజ్ ఈక్వల్ టు -a అండ్ y ఈజ్ ఈక్వల్ టు a. ఎందుకు వాడు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం చేసామన్నమాట, పాజిటివ్ తీసుకుంటున్నాం. ఓకేనా, అలా అనుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ చూద్దాం. దట్ ఈస్ -a² ఇంటూ a ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఎందుకు ఆల్రెడీ పాజిటివ్ నెంబర్ అనుకుంటున్నాం కాబట్టి దాన్ని -a² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ a. కాబట్టి మనకి a క్యూబ్ కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇఫ్ a ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ దెన్ a క్యూబ్ ఆల్సో పాజిటివ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. -a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది కూడా రైటే. అండ్ ఇక్కడ చూద్దాం -a ఇంటూ a ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నాడు. సో ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకు -a² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి x ఈజ్ ఈక్వల్ టు -a కదా, -1/a. ఇక్కడ చూడండి ఇది ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అనమాట. సో ఇది కరెక్ట్ అవుతుందా లేదా ఫస్ట్ చూద్దాం. -1/a -a. సో రెండింటిలో డినామినేటర్ ఈక్వల్గా ఉంది. దెన్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ అంటే -2/a ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈజ్ రాంగ్ వన్ కాబట్టి ఇది తప్పు. కాబట్టి మనకి 13th అయితే మనకి డి అనేది రాంగ్ అవుతుంది అనమాట. సో మీరైతే ఆన్సర్ చూసుకుంటారు. తర్వాత చూడండి ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేసి కొన్ని ఇవ్వడం జరిగింది. ఇఫ్ ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు -a - b అండ్ bx - చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనే క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలా ఆల్ఫాబెట్ ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం వేరియబుల్ ఇచ్చేటప్పుడు దీన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకండి. సో ఈ న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కదా వీటిని చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ -1 ఉంది +1 ఉంది కాబట్టి ఈ రెండింటి ముందు మనం సింప్లిఫై చేద్దాం. సో 2 3 ఉంది కాబట్టి పై దాన్ని 3 చేత కింద దాన్ని 2 చేత మీరు మల్టిప్లై చేయండి. ఓకేనా, సో చూద్దాం ఒకసారి. దెన్ 3x ఇంటూ చేద్దాం ఒకసారి. ఇంటూ చేసి నేనైతే డైరెక్ట్గా చేస్తున్నాను ఒకసారి చూడండి. సో మళ్ళీ ల్యాగ్ ఎక్కువగా చేయకుండా డైరెక్ట్ సొల్యూషన్ అయితే చేస్తున్నాను. సో గైస్ ఇక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో 3xని 2x ఇంటూ చేస్తే 2 చేత ఇంటూ చేస్తే 6x వస్తుంది. -4y ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. సో దేని చేత ఇంటూ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో పై ఈక్వేషన్ని మీరు 3 చేత, కింద ఈక్వేషన్ని 2 చేత ఇంటూ చేయండి. సో అలా చేసినట్లయితే ఇక్కడ 9x వస్తుంది, ఇక్కడ -6y వస్తుంది, ఇక్కడ మీకు 30y వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే 10x వస్తుంది +6y వస్తుంది ఈజ్ ఈక్వల్ టు మనకి 2 × 4 8 వస్తుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే y క్యాన్సిల్ అవుతుంది. దెన్ 19x ఈజ్ ఈక్వల్ టు 38 వస్తుంది. విచ్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు మనకి 38/19 ఈజ్ ఈక్వల్ టు మీకు 2 వస్తుంది అనమాట. చూసారు కదా. సో x వాల్యూ 2 వచ్చింది కాబట్టి దెన్ స్టాప్. x వాల్యూ 2 ఉంది, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి దట్ మీన్స్ b అయిపోయింది అనమాట, 1 అయింది. బట్ ఇంకా మనకి ఇంకో 2 ఉన్నాయి కాబట్టి ఇంకో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇక్కడ దీని సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ y ఉంది, ఇక్కడ 2y ఉంది కాబట్టి వీటిని ఫస్ట్ ఈక్వేషన్ని కానీ మీరు 2 చేత ఇంటూ చేస్తే సరిపోతుంది. అలా అయితే మనకి 4x - 2y ఈజ్ ఈక్వల్ 10 అవుతుంది. ఇక్కడ మీకు 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుంది. రెండు యాడ్ చేసింది ఇక్కడ కూడా కలిపినట్లయితే 2y క్యాన్సిల్ అయితే మనకి 7x ఈజ్ ఈక్వల్ టు మనకి 21 వస్తుంది. దాని x ఈజ్ ఈక్వల్ టు 21/7 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది చూసారా, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది అంటే r ఉందన్నమాట. దట్ మీన్స్ CR. సో ఆటోమేటిక్ 2 అయిపోయాయి కాబట్టి ఇంకా మిగిలింది ఏమైంటుంది, a ఈజ్ ఈక్వల్ టు ఏమైంటుంది, q అయింటుంది. సో AQ BP CR. సో ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది, మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఇక 15 క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 3 యాంగిల్స్ ఇచ్చాడు. ABCD ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఇంతకుముందు మనం క్లాస్లో చెప్తాము ఏంటంటే ఏదైనా ఒక సర్కిల్లో ఉండేటటువంటి
క్వాడ్రిలేటర్ తీసుకుంటే దీని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అండ్ ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది ఎప్పుడు కూడా 180 degrees అవుతుంది. అలా అయితే సో ఈ రెండు యాంగిల్నైనా తీసుకోండి లేదా ఈ రెండు యాంగిల్నైనా తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విడివిడిగా తీసుకొని రెండు లీనియర్ ఈక్వేషన్స్ మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటుంది కదా, అందులో నుండి తీసుకున్న క్వశ్చన్ అనమాట. ఇంకా మనకి చాప్టర్ అయితే చెప్పలేదు. దెన్ x ప్లస్ వై ప్లస్ 10 ప్లస్ చూడండి a ప్లస్ సి చేయాలి. ఎందుకు ఇలా మనం ఏబిసిడిలో రాసినట్లయితే ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఏసీబిడి అవుతాయి. కాబట్టి a ప్లస్ సి చేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 30 = 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది, 2x ప్లస్ 2y మైనస్ 20 = 180 degrees కదా. సో అలా అయితే 2x ప్లస్ 2y ఇటు వస్తే మనకి ఏమవుతుంది, మైనస్ 120 మైనస్ 180 మొత్తం 200 degrees అవుతుంది. = 0. రెండు కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై మనకి ఏమవుతుంది, 100 అవుతుంది డైరెక్ట్గా. ఎక్స్ ప్లస్ వై 100. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఇక సెకండ్ ఆప్షన్ తీసుకెళ్దాం. సెకండ్ ఆప్షన్ అంటే ఏముంది చెప్పండి, బీడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై ప్లస్ 20 = 180 degrees అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 20 = 180. దెన్ ఇక్కడ 20 అవతల పంపించండి. దెన్ ఎక్స్ ప్లస్ 2y మీకు 160 అవుతుంది అనమాట. సో రెండు వచ్చేసాయి. సో ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేయండి. ఎక్స్ ఏమవుతుంది, 100 - y కదా. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ మెథడ్ అయితే వాడేస్తున్నాను నేను ఇక్కడ. సో ఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 100 - y ప్లస్ 2y = 160 degrees. దెన్ మనం ఏం చెప్దాం, సో 100 - y ప్లస్ 2y = 160. దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ y ఉంది, ఇక్కడ 2y ఉంది. దెన్ y ఈ 100 అవతల పంపించండి. దట్ ఈస్ 160 - 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుంది, 60. అంటే y = 60 వచ్చింది. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, బి యాంగిల్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు చూడండి, y = 60 ఇస్తే x మీకు ఏమవుతుంది, 120 అవుతుంది. దెన్ బి యాంగిల్ ఏమి ఇచ్చాడు, y ప్లస్ 20 అని ఇచ్చాడు. సో y అనేది మీకు 60 వచ్చింది. y యాంగిల్ ఏమవుతుంది చెప్పండి, 60 + 20 దట్ ఈజ్ ఈక్వల్ టు మీకు 80 వస్తుంది అనమాట. ఏమొస్తుంది, 80. సో ఆన్సర్ ఏమవుతుందంటే మీకు బి అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే చేస్తాం. ఇక 16th క్వశ్చన్ చూద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు, ఇంతకుముందు చెప్పాం, y = 0 అండ్ y - అనే సమీకరణాల చేత కలిగి ఉంటున్నది. సో y = 0 అనేది x యాక్సిస్ని సూచిస్తుంది. అండ్ y -5 అనేది ఏమవుతుంది చెప్పండి, x యాక్సిస్కి ప్యారలల్గా సూచిస్తుంది. రెండేమవుతుంది చెప్పండి, ప్యారలల్ లైన్స్ అయ్యాయి. వీటికి సాధన ఉంటుందా అంటే వీటికి సాధన అనేది ఎప్పుడు కూడా ఉండదు. సమాంతర రేఖలకు సాధన ఉండదు. అయిపోయింది. ఇక 17వ క్వశ్చన్ చూద్దాం. బోత్ రియల్ రూట్స్. సో ఇది దీనికి రియల్ రూట్స్ ఉంటాయా లేదంటే ముందు ఏం చేస్తారు, డెల్టా డిస్క్రిమినేషన్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ b² - 4ac ఫైండ్ అవుట్ చేయండి. b² - 4 into a means c means వేసాను, వాల్యూస్ డైరెక్ట్గా వేసాను. దట్ మీన్స్ 1 - 4 వస్తే -3 వచ్చింది. కాబట్టి రియల్ రూట్స్ అనేది దీనికి ఉండవు. నెక్స్ట్ వన్, ఎందులో చూసినట్లయితే హ్యాస్ బోత్ రియల్స్. ఎస్, ఇది రైట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అయితే రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ అయితే తప్పు అనమాట. సో ఇప్పుడు 17th ఆప్షన్స్లో మనం ఒక్కోదాన్ని చూద్దాం. చూసినట్లయితే బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ట్రూ అండ్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. బోత్ స్టేట్మెంట్ 1 ఆర్ ట్రూ అండ్ 2 ఈజ్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తప్పు. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ 2 ఈజ్ ఫాల్స్ తప్పు. స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ 2 ఈజ్ ట్రూ. సో చూసారా, ఒకటో తప్పు రెండోది రైట్. కాబట్టి డి ఆప్షన్ అయితే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా 18th క్వశ్చన్కి వద్దాం ఒకసారి. సో 18th క్వశ్చన్లో ఒకసారి మనం చూద్దాం. 18th క్వశ్చన్లో మనకి ఏమి ఇవ్వడం జరిగింది, 2x - 3/x = 1 ఇచ్చాడు అనే సమీకరణం మూలాలను అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మార్చితే 2x² - 3/x = 1 క్రాస్ మల్టిప్లై చేయండి. దాని 2x² - 3 = x. ఇంకా 2x² ఈ xని తీసుకొస్తే -x - 3 = 0. ఇప్పుడు మీకు ఏమొచ్చింది, ఒక ఈక్వేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏమై చేయాలంటే మూలాలు అడిగాడు. సో దీనికి మీరు జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. 2x² - x - 3కి మీరైతే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా మీరు 2x² - 2x ప్లస్ 2x - 3x - 3 = 0 వేసుకొని ఫ్యాక్టరైజేషన్ చేయండి. దాని 2x
కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ -3 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. దెన్ మీకు 2x - 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో అయితే ఫస్ట్ సిచ్యువేషన్లో చూసినట్లయితే మీకు 3/2 వస్తుంది, సెకండ్ సిచ్యువేషన్లో -1 వస్తుంది కదా. ఇలా అనుకుంటే ఆన్సర్ ఏమవుతుంది, 3/2 - 1 ఏదైతే ఉందో చూడండి, సి ఆన్సర్ అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ తర్వాత చూద్దాం. క్రింది వానలో రైట్ కరెక్ట్ అనేది ఏంటంటే నాలుగు స్టేట్మెంట్ చేయాలి. ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెన్ హ్యావ్ ఆల్మోస్ట్ 2 రియల్ నెంబర్స్. Some quadratic equation do not have any real numbers. Some quadratic equations may have one real root. Every quadratic equation has 2 real numbers. సో ఇక్కడ మనకి కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏదని అడిగారు. సో చూడండి ఒకసారి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 ఉంటుంది. సో వాటికి ఏముంటాయి చెప్పండి, 2 రియల్ రూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇదైతే మనకి సరిపోతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటేనే వర్గ సమీకరణము. సో వాటికి రియల్ రూట్స్ అయితే ఉంటాయి అన్నమాట. పాలినామియల్స్ వచ్చేటప్పుడు అయితే మనం ఏం చెప్తామంటే రియల్ రూట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసరికి వాస్తవ మూలాలు కలిగి ఉంటాయి. సో దీన్ని ఇవ్వచ్చు, బట్ దీనిపైన ఏమైనా కరెక్షన్ ఇస్తారేమో ఒకసారి చూడాలి. సో ఇంకా ఇది వేరే కండిషన్ అవుదా అంటే అవుతుంది, బట్ దీనిపైన సవరణ వస్తుందని వెయిట్ చేద్దాం. ఇక తర్వాత చూద్దాం. క్రింది వానలో ఏది ఒక వర్గ సమీకరణం అడిగారు. సో వర్గ సమీకరణం ఇందులో ఏదవుతుంది, సో ఇది వర్గ సమీకరణం అవుతుందా, ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. వర్గ సమీకరణం అనేది కాదు. ఎందుకు చెప్పండి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్లో x ఉంది. సో సి అవుతుందా, డినామినేటర్లో ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో ఉంది. సో మనకి పాలినామియల్స్ ప్రకారం అయితే కండిషన్లు అయితే డినామినేటర్లో ఉండకూడదని చెప్తారు. ప్లస్ దీన్ని ఒకవేళ అలా కాదు, దీన్ని ఒకసారి సింప్లిఫై చేస్తే x⁴ వస్తుంది, కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూస్తే x² + 1/x = x² కదా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x² + 1 = x³ అవుతుంది. ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇందులో మనకేముంది, అసలు స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి దీన్ని అసలు పాలినామియల్ అనడానికి మనకు వర్గ సమీకరణం అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ x⁴ ఉండాలి, ఇక్కడ మనకి 1/2 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఇలా ఇది అవుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. 2x² - 5x = x² - 2x + 1 అవుతుంది. సో సింప్లిఫై చేద్దాం, మొత్తం ఒకవైపు తీసుకురండి. దెన్ 2x² - x² - 5x + 2x - 1 = 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే x² - 3x - 1 = 0. సో ఇదొక మనకేమవుతుంది, వర్గ సమీకరణం క్వాడ్రాటిక్ అవుతుంది, కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ది సమ్ ఆఫ్ n టైమ్స్ ఇన్ ద ఏపీ అని ఇచ్చాడు అనమాట. ఇది ఏపీ అవుతుందా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి. సో ఏపీ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలంటే, సో ఆర్డినరీ ఫామ్లో రాయండి. ఇది √2 అవుతుంది, అండ్ ఇది 2√2 అవుతుంది, ఇది 3√2 అవుతుంది, ఇది 4√2 అవుతుంది అనమాట. ఓకేనా, ప్రతిదీ కూడా మనం రాయాలి. ఇలా రాసుకున్న తర్వాత n పదాల మొత్తం అని అడిగాడు. సో a = √2 అండ్ అట్ ద సేమ్ టైం d ఆల్సో మనకి √2 వచ్చింది. n టైమ్స్ ఫార్ములా ఏంటంటే మనకి n/2 × 2a + n - 1 × d కదా. ఇప్పుడు వాల్యూస్ వేయండి. n/2 అలానే పెట్టండి. సో నెక్స్ట్ వన్ 2a అంటే 2√2 + n - 1 × √2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మీకు n/2 వస్తుంది, 2√2 అండ్ ప్లస్ √2n - √2. సో సింప్లిఫై చేస్తే n/2 × సో √2 - 2√2 - √2 = √2 వస్తుంది. దట్ ఈస్ స్క్వేర్, ఇక్కడ చూడండి, √2 + √2n వచ్చిందనమాట. సో దీన్ని మీరు మల్టిప్లై చేద్దామా, ఒకసారి చూద్దాం. మల్టిప్లై చేద్దాము, ప్లాన్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి అయితే చూసేద్దాం అనమాట. సో ఇందులో అన్నింటిలో కూడా మీకు ఏముంది చూడండి, √2 కామన్గా ఉంది కదా. సో √2ని కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే మనకి ఏమవుతుంది, √2/2 × n × ఇక్కడ ఉన్న n నేను సపరేట్ చేశాను, n × లోపల ఇంకేముంటాయి, 1 + n ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో చేసినట్లయితే మనకి √2 × కదా, 2ని డివైడ్ చేశాను నేను ఇక్కడ. అలాగే n × n + 1 అయితే చేశాను అనమాట. అలా అయితే √2 పోతే మనకి ఏం మిగిలింది చూడండి, ఇక్కడ డినామినేటర్ మిగిలింది కాబట్టి దట్ ఈజ్ 1/√2 × n × n + 1 అయితే రావడం జరిగింది. సో అలా అనుకుంటే మనకి సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనం చేస్తాం అనమాట.
ఓకేనా. సారీ ఇక్కడ స్క్వేర్ రూట్ని అయితే చూడలేదు, స్క్వేర్ రూట్ ఉండాలి కదా, స్క్వేర్ రూట్ చూడలేదు. సో అలా అనుకుంటే మనకి డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూసారు కదా, డి ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇలా మనం చేయాలి. అండ్ 22nd క్వశ్చన్ చూద్దాం. ఆర్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ఏపీ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం అయితే చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. సో ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో దీన్ని మీరు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డి ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ చేసేయండి. అంటే ఇక్కడ మనకి T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T2 చేయండి, మీకైతే వస్తుంది ఇక్కడ. సో మరి ప్రాబ్లం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు చేయండి. తర్వాత చూడండి, సో ఇందులో ఈ క్వశ్చన్ అయితే కాస్త క్రిటికల్ క్వశ్చన్, ఇది చాలా 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో దీంట్లో ఎన్నో పదం 164 అవుతుందని అన్నాడు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ డి ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ S1 ఫైండ్ అవుట్ చేయండి. S1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ ప్రాబ్లం అయితే నేను చెప్పాను ఆల్రెడీ. సో 3 × 1² + 5 × 1 దెన్ వీ విల్ గెట్ 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. సో ఫస్ట్ టర్మ్ అయితే మీకు ఏమొచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చేసింది. సో ఇప్పుడు S2 ఫైండ్ అవుట్ చేయండి. S2 ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఏ తీస్తే మీకు T2 వస్తుంది. ఓకేనా. సో మనకి చూడండి ఒకసారి దీని మీనింగ్ అయితే ఇంతకు ముందు చెప్పాం. S2 అంటే అర్థం ఏంటంటే A + D అని అర్థం. అంటే ఇక్కడ ఏముంటాయి, 2A + D ఉంటుంది. సో S2 ఫైండ్ అవుట్ చేయండి. 3 × 2² + 5 × 2 అనమాట. దాని 3 × 4 + 10. సో 12 + 10 ఈజ్ ఈక్వల్ టు మీకు 22 వచ్చింది. ఓకేనా. ఈ 22లో 8 తీసేయండి. 8 తీస్తే మీకు ఏమొచ్చింది, 14 వచ్చింది. ఈ 14 అనేది ఏమవుతుంది మనకి చెప్పండి, A + D అవుతుంది, అంతే కదా. సో చూసారు కదా. లేదనుకుంటే ఈ ఫార్ములా ప్రకారం చేసేయండి డైరెక్ట్గా, ఎందుకు ఇబ్బంది. సో మనకి 22 వచ్చింది కదా, దాంట్లో 2A తీసేయండి, అంటే 16 తీసేయండి. దాని D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 22 - 2A కదా. దాన్ని 22 - 16 చేయండి, ఈజ్ ఈక్వల్ మీకు ఏమొస్తుంది, 6 వస్తుంది. అంటే D ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. సో అలాంటప్పుడు 164 అనేది nth టర్మ్గా వేసుకొని చేయండి. nth టర్మ్ అనేది మీకు ఏం చేస్తారంటే ఇక్కడ 164 చేసుకోండి. దట్ ఈజ్ ఏమవుతుంది, A + n - 1 × D ఈజ్ ఈక్వల్ టు 164. Then A is equal to 8 అని తెలుసు. Then n - 1 × 6 is equal to 164 - 8. We will get as 156. Then n - 1 is equal to 156/6. We can get as 6 2s 6 6 26. Then n is equal to 27 వస్తుంది. ఓకేనా. దట్ మీన్స్ C is equal to 27 అవుతుంది. అండ్ తర్వాత చూద్దాం, ఈ 3 జీపీలో ఉంటే ఏ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనకి ఏముంటుంది చెప్పండి, AC ఈజ్ ఈక్వల్ టు B² అనే ఫార్ములా వాడండి. దెన్ 16 × A - 2 ఈజ్ ఈక్వల్ టు మీకు 8², దట్ మీన్స్ 64 అనుకోండి. దెన్ A - 2 ఈజ్ ఈక్వల్ టు 64/16 ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ A ఈజ్ ఈక్వల్ టు 4 + 2 ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. ఈ విధంగా 6 వస్తుంది ఆన్సర్. సో ఇది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందులో చూడండి, ఇక్కడ ఇది మనకి ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రతి శీర్షాల నుండి సమాన దూరంలో ఉండే బిందువు ఏదని అడిగాడు. శీర్షాల నుండి సమాన బిందువు దూరంలో ఉండే బిందువును మనం ఏమంటామంటే అంతర్వృత్త కేంద్రము అని పిలుస్తాం అనమాట. సో దాన్ని ఏమని పిలుస్తాము, అంతర్వృత్త కేంద్రం అని పిలుస్తాము. సో ఈ అంతర్వృత్త కేంద్రం అనేది ఈ కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి. సో దీన్ని అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే 24 క్వశ్చన్లు అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఈ 24 క్వశ్చన్లు మీరు ఒకసారి చూడండి. అండ్ వెంటనే మీకు మళ్ళీ 25వ క్వశ్చన్ నుండి మళ్ళీ 50వ క్వశ్చన్ వరకు అయితే నెక్స్ట్ వీడియో వస్తుంది. సో దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.